తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో తులరాశి వారికి ఎలా ఉండబోతుంది? తులవారికి చూసుకున్నట్లయితే అమ్మ, లగ్నంలోనే శుక్రుడు సంచారం ఉంది. కాకపోతే గ్రహణం 12వ స్థానంలో ఉంది ఈ మాసంలో. వీళ్ళకి మొదటి మాసం ప్రారంభంలోనే ఎందుకు చెప్పుకుంటున్నామంటే 40 రోజులు గ్రహణ ప్రభావం ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు, బయట దేశాల్లో ఉన్న అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వివాహ జీవితం విషయంలోనే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే లగ్నంలో ఉండే శుక్రుడు చాలా మటుకు సేవ్ చేస్తాడు. ఎలాంటి విషయాలు సేవ్ చేస్తాడంటే 13వ తేదీ లోపల ఏదైనా ప్లేస్ చేంజ్ కోసం, అంటే ఉద్యోగరీత్యా చేంజ్ కోసం, ఉద్యోగంలో హైక్ కోసం వీటికి సేవింగ్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే రెండవ అధిపతి కూడా కాస్త 10వ స్థానంలో నీచి పొందుతున్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యువకులు కొంచెం యంగ్స్టర్స్తో చిన్న చిన్న ఘర్షణలు ఏర్పడడం అట్లాంటివి కొంచెం ఉంటాయి. వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఒక లాభం రావాలని దాని మీద స్ట్రెస్ ఉంటుంది, లాభము వస్తుంది, నీచభంగ రాజయోగం ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటేసారి ఏమైపోయాయి అంటే బాధ కూడా లగ్నంలో వచ్చి కూర్చుంటున్నాడు రవి. శుక్రుడు కొంతకాలం 13వ తేదీ వరకు ఉండి ముందుకు వెళ్ళి తర్వాత బాధ కూడా వచ్చి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కాబట్టి తులారాశిలో బుధాదిత్య యోగం చూడడం మనం నీచభంగ రాజయోగాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ట్రస్ట్తో కూడినటువంటి సక్సెస్ అనేటువంటిది వీరికి ఉంటుంది అని మనం చెప్పొచ్చు తులవారికి. అలాగే కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడము, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు కొంతవరకు స్ట్రెస్ఫుల్గా అది కంప్లీట్ అవ్వడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ వీరు వీలైనంత మట్టుకు ఏదైనా సంబంధాలు, వివాహ సంబంధాలు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే వీలైనంత మట్టుకు కుజుడు మారకముందే, అంటే 20వ తేదీ లోపలే మాట్లాడుకుంటే మంచిది. ఏదైనా శుభకార్యాలు కావచ్చు, ఏదైనా పెళ్లి చూపులు కావచ్చు, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమంలో గురువు చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడో అండ్ అలాగే 12వ స్థానంలో రవికేతు బుధులు ఉన్నారో, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవికేతు బుధులు 12వ స్థానంలో ఉండడము, అష్టమంలో గురువు ఉండడము, ఇవన్నీ ఏమిటంటే పర్టికులర్గా 12 అనేటువంటిది మనకు ఖర్చుల స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్, ఎలాగో గ్రహణం అక్కడ పడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వీళ్ళకి 20వ తేదీ లోపల ఏదైనా ఉద్యోగ అవకాశాలు, ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చే ఉద్యోగ అవకాశాలు మాత్రం వదులుకోకూడదు వీరు పర్టికులర్గా చూసుకున్నట్లయితే. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. మరియు లగ్నంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నారో, అదిగాక ఈ నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి అమ్మవారి ఆరాధన ఎప్పుడు కూడా శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడ ఒక శుభ సంబంధించినటువంటి విషయాల్ని, లేనట్లయితే వారికి ఏదైనా వాళ్ళ స్వప్నంలో కానివ్వండి, వాళ్ళ నిత్య జీవితంలో కానివ్వండి, కొన్ని ఈవెంట్స్, మంచి ఈవెంట్స్ జరుగుతాయి వాళ్ళకి. అంటే వాళ్ళ కొత్త బట్టలు రావడం కానివ్వండి, మీరు గమనించినట్లయితే ఎవరికైనా కొత్త బట్టలు రావడం కానీ జరిగితే 4th లాట్కి జరగడం, ఇవి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. అవునండి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 1 గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహమైంది కానండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే, అంటే గొడవలు అవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు.
కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మశనాశిని నమః. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుతానంతా గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే. అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, పలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో పలానా రూపంగా ఉంటూ పలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే, హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక జ్ఞానం కోసం చేయాలి. ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.